హాయ్ చెప్పు. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మా సమ్మర్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిందండి. మేము ఎక్కడున్నామో తెలుసా? బ్యాంకాక్లో. ఇది మా 3rd డే ఇన్ బ్యాంకాక్ అండి. బ్యాంకాక్లో ఉన్న మేము మా హోటల్లో స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, జోషి వెనకట్ల, రిచి అండ్ క్రిస్సీ. సో టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అలా అవుతుంది, 6:15 అవుతుందండి. ఇంకా చీకటి పడలేదు. సో మేమైతే ఈరోజు కొంచెం లాంగ్ జర్నీ చేసి వచ్చాము. నియర్లీ 200 km తిరిగి ట్రావెల్ చేసి వచ్చాము. ఈ 3 daysలో అంటే బ్యాంకాక్ వచ్చిన ఈ 3 daysలో ఈ రోజే ఫస్ట్ రోజు హోటల్కి రిలాక్స్ అవ్వడం అండి. కొంచెం ఎర్లీగా వచ్చాం. ఎర్లీకి కూడా ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే దీనిలో కొంచెం స్విమ్మింగ్ పూల్లో టైం స్పెండ్ చేద్దామని. హాలిడేలో ఉండాలి కదా, అస్తమానికి తిరుగుడు కాకుండా కొంచెం రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేద్దామని త్వరగా వచ్చేసాము. మేమిద్దరం ఇప్పుడే వేడివేడిగా మ్యాగీ చేసుకుని తినేసి అయితే వచ్చామండి. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు వీడియో తీసిందేమో శనా అండి. చాలా మంది అడుగుతున్నారు, అబ్బాయిని మీరు కవర్ చేయలేదు అంటే. అబ్బాయిని కవర్ చేయాలంటే వీడియో తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సెల్ఫీ వీడియో తీసుకుంటాడులేండి సార్, చెప్తాం శనాకి. అంటే ఇక్కడ కొంచెం సమ్మర్ కదండి, ఇక్కడ కూడా సమ్మర్ అనుకుంటా నాకు తెలిసి. అందుకనే టెంపరేచర్స్ ఎక్కువే ఉన్నాయి. నిన్న అయితే వర్షం పడింది, చల్లగా ఉంది, క్లౌడీగా ఉంది ఆల్మోస్ట్. నేను అంతా అసలు చాలా ఎంజాయ్ చేసాం నిన్న అయితే. ఈ వీడియో వచ్చి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఫైనల్లీ మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామండి. సో క్రాస్ అయిపోయాము. సో ఇది వన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్తాను. ఎందుకు అని అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇంత దూరం రావడం అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1-2 years వరకు అసలు ఒక విధంగా చెప్పాలంటే జీరో అనే చెప్పాలండి. స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నాము ఈజీయే కదా, అంటే మరీ ఈజీ కాదు, కొంచెం కష్టపడితే అయిపోద్దని అనుకున్నాం. బట్ ఫస్ట్ 2 years జీరో అండి. స్టార్టింగ్లో అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారా అని మాకు తెలిసిన వాళ్ళు, మేము అడిగి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అలా చూసేవారు. అలా చూడడం వల్ల 100-200 వ్యూస్ వచ్చేవి. అలా సుమారు 600 వీడియోలు పెట్టామండి. సో ఇంకా ఒకనొక టైంలో గివ్ అప్ ఎప్పుడు చేయలేదు. ఎందుకు అంటే ఇది ఒకవేళ మాకు సక్సెస్ రాకపోయినా మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకు అంటే మాకు మెమరీగా మేము ట్రిప్స్ చేయడం ఇష్టం, మాకు తిరగడం ఇష్టం. తిరిగినప్పుడు ఆ వీడియోస్ అన్నీ మేము ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాచుకోవాలి, ఫోన్లు నిండిపోతున్నాయి కాబట్టి ఒక వీడియో చేసి పెట్టుకుంటే అది యూట్యూబ్లో ఉంటుంది, మేము చూసుకోవడానికి ఉంటుంది. సో దానికి ఒక రీజన్ చెప్తానండి. పిల్లలు పుట్టిన తర్వాత మేమిద్దరం యాపిల్ ఫోన్స్ వాడేవాళ్ళం. 6+ ఎంత పెద్ద ఫోన్స్ ఉండేవి అవి. దాంట్లో అవి నాకు తెలిసి అప్పుడు 128 GB, అదే ఎక్కువ. సో ఇద్దరు దాంట్లో రిచి క్రిసి పుట్టిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ పాలు పట్టేవి, గుండు చేసినవి, స్నానం చేయించినవి, వాకింగ్ అవన్నీ దాచిపెట్టుకున్నాము. చిన్న పిల్లలు ఏమో కదా, వాళ్ళు ఏం చేశారంటే రిచి ఒక ఫోను పైనుంచి కిందకి పడేశాడు, క్రిసి ఒక ఫోను పైనుంచి కిందకి పడేశాడు. నా ఫోన్ అయితే సేవ్ అయిందండి. అంటే ఫోన్ పాడైపోయింది, పగిలిపోయింది, కానీ దాంట్లో డేటా మొత్తం నా ఫోన్లో అయితే రికవర్ చేయగలిగాను చాలా కాలం తర్వాత. బట్ అపరాజిత ఫోన్ అయితే జీరో అయిపోయింది, దాన్ని రికవర్ చేయలేమన్నారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇంత ఏమంటారు కష్టపడి సేవ్ చేసుకున్న మెమరీస్ మళ్ళీ అవి తిరిగి మనం సంపాదించుకోలేం కదా అనిపించి ఇలాగ ఎంతకాలమైనా దాచుకుంటాం. ఇదివరకు అయితే ఫోటోలు ఉండేవి, వాటిని ఆల్బమ్లో ఉండేవి. ఇప్పుడు కూడా జాగ్రత్తగా కావాలంటే తీసుకోలే వాళ్ళం. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత అలా కుదరట్లేదు. కాబట్టి ఏమైనా అలాగా కలకాలం ఉండిపోయేలాగా ఏదన్నా అంటే అది యూట్యూబే అనిపించింది. కాబట్టి మనం తిరుగుదాం, వీడియోస్ చేసుకుందాం, పెట్టుకుందాం. చూస్తే చూశారు, లేకపోతే మనకన్నా ఉంటాయి అని అనుకుని ఎవరు చూడకపోయినా చేసేవాళ్ళం. క్వాలిటీ పెంచుకోవడం, కొత్త టెక్నాలజీ అంటే వాళ్ళు ఏం వాడుతున్నారు, సో అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అన్ని నేర్చుకోవడం. స్టార్టింగ్ లో అయితే వీడియో చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఉండేది కాదండి, మ్యూజిక్ పెట్టి మొత్తం తిప్పేసేవాళ్ళం. అలా కాదు, మనుషులకి మాట్లాడాలి అని తెలుసుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా తప్పులు చేసాము. బట్ ఫైనల్లీ సో ఆ మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకున్నాము. ఫైనల్లీ అయితే ఈ స్టేజ్కి అయితే మేము రీచ్ అయ్యాం.
సో అది పెద్ద గొప్ప అని చూసిన వాళ్ళకి మీకు అనిపించిపోవచ్చు, కానీ మాకైతే అదొక అచీవ్మెంటేనండి. సో ఇంత దూరం మేము వస్తామని అనుకోలేదు 20,000 సబ్స్క్రైబర్స్కి, అది కూడా ఇంత తక్కువ స్పాన్లో. తక్కువ స్పాన్ అని ఎందుకనంటే చెప్పాను కదా, స్టార్టింగ్ 2 years ఇట్ వాజ్ లైక్ 0. ఆ తర్వాత కేరళ సిరీస్ అండి. సో అక్కడ నుంచి మాకు గ్రాఫ్ అయితే అలా పెరుగుతూనే వచ్చింది. కేరళ, మున్నార్, అలపి తర్వాత సింగపూర్ సిరీస్ అండి. దట్ వాజ్ ఇంకా అమేజింగ్ ఆ సిరీస్ అయితే అసలు. ఆ తర్వాత మలేషియా, ఆ తర్వాత రీసెంట్గా మనాలి సిరీస్ అండి. సో మేము చేసిన టూర్స్ బట్టి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్తో ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారు. సో అది మాకు చాలా అనిపించింది. సో మేము ఇప్పుడైతే రెగ్యులర్గా కమెంట్స్ కూడా, అప్పుడు మాకు రోజుకి 100 views దాటితే గ్రేట్ అండి. కొత్త వాళ్ళు మాటకి చెక్ చేసుకునే వాళ్ళవి 89 views 90 views అలా చెక్ చేసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 100 views వస్తే 100 వచ్చాయి అనుకున్నాను. అట్లీస్ట్ ఏమంటారు, అదొక మైల్ స్టోన్, లేకపోతే ఆ బార్డర్ దాటిందని అనుకునే వాళ్ళమి. బట్ ఇప్పుడైతే చక్కగా మాకు రోజు కమెంట్స్ చేస్తున్నారు, పర్సనల్గా కమెంట్స్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అన్నట్లకన్నా ఒకటి ఏంటి అని అంటే, మేము చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాము అని అనిపించినప్పుడు, చాలా మంది మెసేజెస్ చేస్తున్నప్పుడు అది చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. కానీ చాలా మంది మెసేజెస్ ఏం చేస్తున్నారంటే, మీ వీడియోస్ చూసి మాకు ధైర్యం వచ్చి మేము కూడా ఫ్యామిలీస్గా ట్రావెల్ చేస్తున్నామండి అని అన్నప్పుడు అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఓకే మనలాగే చాలా మంది ఆలోచిస్తారు అండ్ అది ఫాలో అవుతారు అని కూడా అనిపించింది. ఏంటంటేనండి, ఈసారి ట్రిప్ కి స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది పరిచయం ఐడెంటిఫై చేశారు మమ్మల్ని, ఎంతమంది పలకరించారు. షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ అనిపించింది. పాపులర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. బట్ మంచికి పాపులర్ అవ్వడం మంచిదండి. పాపులర్ అవ్వకపోయినా పర్లేదు, బట్ చెడుకి పాపులర్ అవ్వకూడదు. అంటే మన వల్ల నెగిటివ్ గా ఎవరు ఇంపాక్ట్ అవ్వకూడదు. ఇంపాక్ట్ అవ్వకపోయినా పర్లేదు, నెగిటివ్ గా అవ్వకూడదు. పాజిటివ్ గా అవ్వగలిగితే మంచిది, అవ్వకపోయినా ఇబ్బంది లేదు. బట్ నెగిటివ్ గా మాత్రం ఇంపాక్ట్ కాకూడదు. మా వీడియోస్ మీకు వాల్యూ యాడ్ చేయాలి అంటే, మంచి నేర్చుకున్నాం, మీనింగ్ ఉండాలి. అంటే మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మంచిగా మీకు గుర్తు రావాలి. అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే డబుల్ మీనింగ్లు, డైలాగులు, లేకపోతే బూత్ మాటలు, లేకపోతే ఇంకేవో అలాంటివి గుర్తు రాకూడదండి. ఫ్యామిలీ లవ్, బాండింగ్, పిల్లలు, అవి గుర్తు రావాలి. వాల్యూస్, ఫుడ్, ఫన్, ట్రావెల్, ఎక్స్ప్లోర్, ఇవి గుర్తు రావాలి. సో మేము చేసేదే మీకు చూపిస్తున్నాం అండ్ మీరు మమ్మల్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి వెళ్తున్నారు. దట్ ఇస్ సో హ్యాపీ. మేము నటించాం అనుకోండి, ఎంతకాలం నటించగలం చెప్పండి, ఎక్కడొకక్కడ దొరికిపోతాము. సో నటించే వాళ్ళు అలా పైకి వెళ్ళి పడిపోతారు. సో మేము లేనిపోనివి డ్రామా ఇవన్నీ చేసి సక్సెస్ సాధించాలి. అప్పటికప్పుడు సక్సెస్ అయిపోయి మళ్ళీ చేసేది కాదు. అంటే అలా చేస్తున్నారని అనట్లేదు నేను. సో మేమైతే అలా చేయకూడదు అని అనుకున్నాం స్లోగా. అంటే కొంతమంది చెప్పారు, ఇలా అయితే మీరు సక్సెస్ అవ్వరండి, కొంచెం మసాలా యాడ్ చేయండి అమ్మ, అలాంటివి కాదండి మా చేత కాదు అని అన్నాం. సో వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు. దిస్ ఇస్ వాట్ వీఆర్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ షోయింగ్, అంతే. మేము ఏమై ఉన్నామో మీకు గజియత్గాడు వచ్చాడు, చూపిస్తాను. సరదా చూడండి, చక్కగా రిలాక్స్ అవుతున్నాడు చూడండి. అసలు ఇద్దరు మూలైపోతారు. సో ఇక్కడ వాళ్ళు ప్రతిదీ సాగరీస్ మాట్లాడతారండి. వాళ్ళ స్లాంగే అంతా మనకు వినేటప్పుడు కొంచెం నవ్వొస్తుంది, ఎటకారంగా ఉంటుంది. కానీ వాళ్ళు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ ఇది ఏదైనా వాళ్ళు విష్ చేయాలనంటే ఎనీ టైమ్ ఆఫ్ ది డే సవాటికా అంటారండి. కానీ దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే సవాటికా. ఏదైనా అడిగామనుకోండి, సో డూ యూ నో ఇంగ్లీష్ అని అడుగుతాం రోజు. క్యాబ్ ఎక్కగానే ఫస్ట్ క్వశ్చన్ అదే, డూ యూ నో ఇంగ్లీష్ అని అంటే నో, లిటిల్ లిటిల్. చిన్న ఫింగర్ చూపెడుతున్నారు ఎందుకంటే ఇది లిటిల్ ఫింగర్ కదండి. సో ఇది చూపించి లిటిల్ లిటిల్ అంటున్నారు. ఏదైనా అడ్రస్ అడిగామనుకోండి, సో వాళ్ళు ఏమంటారంటే, ఓ దాట్ యు గో స్ట్రైట్ అండ్ టేక్ రైట్ అండ్ దెన్ లెఫ్ట్ యు గెట్ అని అంటున్నారు. సో అది మాత్రం చాలా కామెడీ అనిపిస్తుంది. సో టోటల్ 10 days ట్రిప్ అండి.
3 days కంప్లీట్ చేసాము. రేపు పటాయా వెళ్తాము. పటాయాలో కొన్ని డేస్ ఉంటాము. అక్కడి నుంచి ఫుకెట్ వెళ్తాము. ఫుకెట్లో ఆ దగ్గర ఉన్న ఐలాండ్స్ అన్ని కంప్లీట్ చేస్తాము. సో అన్ని కాదులే, చాలా ఉన్నాయి. ఎంతవరకు కంప్లీట్ చేయగలమో అంతవరకు కంప్లీట్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే హాలిడే మూడ్లో ఉన్నాము. ఆ జంజట్, ఆ బిజీ. నేను ఈ రోజే పూల్లోకి రావడం అండి, ఫస్ట్ డే వీళ్ళు వచ్చేసారు. మన వీడియో వచ్చేసి 20,000 సబ్స్క్రైబర్స్ వీడియో. ఇదంతా బ్యాంకాక్ వీడియో అయిపోతుంది. చెప్పు ఆపరా అది. పర్లేదు, కంటిన్యూ. సో ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది కమెంట్స్ అండ్ చాలా మంది వాళ్ళ మూమెంట్స్ షేర్ చేసుకునేటప్పుడు మాకు చాలా హ్యాపీనెస్ తీసుకొస్తుంది. ఐ హోప్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయమని అడుగుతున్నాం అండ్ ఆశిస్తున్నాం అండ్ కోరుకుంటున్నాం. అండ్ ఇంకా 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 గ్రోత్ రావాలి అని మేము అనుకుంటున్నాము. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఒక జస్ట్ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని క్విక్ గా బ్యాంకాక్ లో ఉండే ఈ వీడియో అయితే అక్కడి నుంచి చెప్దాం అనుకున్నాం కానీ తపక్కమని డే వచ్చిందండి, ట్రావెల్ డే. అప్పటికప్పుడు బయలుదేరిపోవాల్సి వచ్చింది. సో ఎలాగో వెళ్తున్నాం కదా, ఇక్కడి నుంచి అప్డేట్ ఇస్తే బాగుంటుందని. కానీ ఇక్కడి నుంచి కూడా ఇవ్వలేమేమో అనుకున్నాం. ఈరోజు ఎర్లీగా రావడం వల్ల అయ్యింది. So thank you so much for all those 20,000 subscribers and wish many more to come. అలా 20,000 subscribers నుంచి 2 lakh subscribers కి వెళ్ళిపోవాలి. ముందు మధ్యలో అందుకే అంటున్నాను అలా అయిపోవాలి. సో అండ్ యూట్యూబే కాదు కానండి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవచ్చు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా మెసేజెస్ పెడుతున్నారు అండ్ ఫేస్బుక్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ కూడా అందులో పోస్ట్ చేస్తాం. ఏదైతే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయో అవి మళ్ళీ షార్ట్ వీడియోస్ కింద ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నామండి. సో ప్లీజ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ షార్ట్స్ అండ్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు దాని ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మాతో మెసేజ్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు కూడా. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి మమ్మల్ని ఫాలో అవ్వండి. సో ఫొటోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా మీకు అక్కడ వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. బ్యాంకాక్ సిరీస్ కోసం ఎక్సైటెడ్గా ఉంటే కింద కమెంట్స్లో బ్యాంకాక్ అని టైప్ చేయండి. అలాగే ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్ 20,000 సబ్స్క్రైబర్స్ ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. చెప్పరా బాయ్ 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 బాయ్. అమ్మా నీకు ఒకటి చూపించాలి.